ఈరోజు వచ్చేసి నిఫ్టీ ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ. ఇది ఫైరీస్ అకౌంట్లో ఆప్షన్ చార్ట్. ఒక 15 మినిట్స్ స్పెషల్ క్యాండిల్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో నెక్స్ట్ క్యాండిల్ అప్పుడు ఎంట్రీ. అట్లా ఇప్పటికీ 5th టైం ఎంట్రీ ఇచ్చిన. ఇది వచ్చేసి ఇప్పుడు 4 టైమ్స్ ఎస్ఎల్ హిట్ అయింది. ఆల్మోస్ట్ 3 పాయింట్స్ 4 పాయింట్స్ ఎవ్రీ టైమ్ 10 లాట్స్ 500 క్వాంటిటీ. అట్లా 2000 ఆల్మోస్ట్ 7000 దాకా లాస్. ఇది ఫస్ట్ టైం బ్యాంక్ నిఫ్టీ రెండు ఒకే వేలో బ్రేక్అవుట్ అవుతున్నాయి బులిష్ వ్యూలో. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ పైన ఉన్నది ఈ ఆప్షన్ చార్ట్లో ఈ రెడ్ లైన్ అనేది ఇది ఆల్మోస్ట్ 30 పాయింట్స్ వచ్చాయి. 430 ట్రయల్ ఎస్ఎల్ పెడదాం. చాలా వాలటైలిటీ ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. బ్యాంక్ నిఫ్టీలో 3 లాట్స్, నిఫ్టీలో 6 లాట్స్, అవి 30 రూపీస్ నిఫ్టీ. టోటల్గా ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మాత్రమే ఎంట్రీ తీసుకున్న ఎంట్రీస్ ఇవి. ఒక 15 మినిట్స్ క్యాండిల్ని చిన్న రిజెక్షన్ విగ్తోని అప్ సైడ్ బ్రేక్ చేయాలి, అది ఎంట్రీ. ఆల్మోస్ట్ 7000 దాకా నిఫ్టీనే లాస్ ఉంది. ఫండ్ వచ్చేసి 40,000, ఇంకొక 4,000 ఉన్నాయి అంతే. టోటల్ యూజ్ చేసాము. సో వెయిట్ చేద్దాం. ఇంకొక 3 మినిట్స్ ఉన్నాయి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పటికీ థర్డ్ టైం ఇది 430 లెవెల్ నుంచి డౌన్కి రావడం. ఆప్షన్స్లో లేదు మూమెంట్. బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూస్తేనేమో బాగుంది మూమెంట్, కానీ సేమ్ ఆప్షన్స్లో మాత్రం ఎలాంటి మూమెంట్ లేదు. ఇంకోటి ఏంటంటే ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏదైనా ఈ వీవ్యాప్ అనేది స్ట్రైట్ లైన్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ వీవ్యాప్ అనేది స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు ట్రెండింగ్ మూమెంట్ అయితే రాదు, ఖచ్చితంగా సైడ్ వేసే ఉంటుంది. ఎప్పుడైతే స్లోపింగ్ టైప్లో ఉంటుందో వీవ్యాప్ అప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ మూమెంట్ ఉంటుంది అనేది. ఇది ఇప్పటికీ ఇది ఫామ్ చేసింది వీవ్యాప్ స్ట్రైట్ లైన్లో. ఆప్షన్స్లో అయినా ఫ్యూచర్స్ అయినా సో మొత్తానికి 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఒక 3-4 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత ఫస్ట్ టైం 15 మినిట్స్ క్యాండిల్ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. ఇది ఆల్రెడీ విగ్తో రిజెక్ట్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంది. ఎప్పుడైతే ఇది గ్రీన్ కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఎంట్రీ. ఫండ్ లేదు, జస్ట్ 4,000 ఉన్నాయి. సో 100 లాట్ అనేది యావరేజ్ చేస్తున్నా డైరెక్షన్కి వస్తుంది. గ్రీన్ కన్వర్ట్ అయితే మాత్రం యావరేజ్ చేస్తా, లేదంటే ఎస్ఎల్ వీవ్యాప్ లెవెల్ ఎస్ఎల్. ప్రజెంట్ అయితే ఇది గ్రీన్ కన్వర్ట్ అయితే మాత్రం ఈ క్యాండిల్ యొక్క విగ్గే ప్రజెంట్ ఉన్న 15 మినిట్స్ క్యాండిల్ యొక్క విగ్. ఎప్పుడైతే ఇది గ్రీన్ కన్వర్ట్ అవుతుందో యావరేజ్ చేసి. సో వెయిట్ చేద్దాం. ఓకే, గ్రీన్ కన్వర్ట్ అయింది. నౌ 400 క్వాంటిటీ ఇన్ నిఫ్టీ. ఒక స్పీడ్ మూమెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అందుకే యావరేజ్ చేసాం. లేదంటే ఎస్ఎల్ వచ్చేసి ఈ 15 మినిట్స్ క్యాండిల్ లో
ఆల్మోస్ట్ 27 ఈజ్ బెటర్. డౌన్ సైడ్కి వచ్చేట మాత్రమే ఎస్ఎల్ పెడతా, లేదంటే వెయిట్ చేస్తా. ఎందుకంటే స్పీడ్గా ఉంటుంది డౌన్ సైడ్ కూడా. ఇది ఎక్స్పైరీ డే చేయబట్టి ఈజీగా ఈ 30 రూపీస్ ఉన్న ప్రీమియం అనేది 10 రూపీస్ కూడా రావచ్చు. ఓ సో రివర్స్ అవుతుంది కాబట్టి ఎస్ఎల్ ప్లేస్ చేయడం బెటర్. 27 ప్రజెంట్ 28 జస్ట్ 1 పాయింట్ ఎస్ఎల్. ఆల్రెడీ లాస్ వచ్చేసి 9,000 ఉంది. ఎప్పుడైతే ఇది 10,000 రీచ్ అవుద్దో ఆ రోజుకి డే ఎండ్. నో ట్రేడ్. సో నౌ జస్ట్ వాచింగ్. సడన్ హైక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అప్ సైడ్. ఈ స్ట్రైక్ ప్రైస్ ఈ సూపర్ ట్రెండ్ లెవెల్ అనేది స్పీడ్గా బ్రేక్ చేయాలి. అప్పుడు మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు మంచి మూమెంట్ ఉంటుంది. లేదంటే స్లో మూమెంట్లో వెళ్ళి సూపర్ ట్రెండ్ టచ్ అయితే మాత్రం మళ్ళీ రిజెక్షన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 30 పాయింట్స్ వచ్చాయి. కానీ మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చింది. 400 ఎంట్రీ లెవెల్, 430 దాకా వచ్చింది. సో వెయిట్ చేయడం బెటర్. యాక్చువల్లీ ఇన్ని ఎంట్రీస్ అనేది వేస్ట్. కరెక్ట్ విక్స్ లెవెల్ రిజెక్షన్ ఇవి అయితేనే హ్యూజ్ క్వాంటిటీ తీసుకోవాలి. అదే ఎక్స్పైరీ ఆప్షన్ తీసుకోవడం అనేది అంత బెటర్ కాదు. వావ్ వావ్ 1000, జస్ట్ 1000. ఎగ్జిట్ ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయినాం. వావ్ 47, 50, 51. బ్యాంక్ నిఫ్టీ కూడా 30 క్వాంటిటీ తీసేసిన. ఓన్లీ 15 బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 200 అంటే 4 లాట్స్. ఆల్మోస్ట్ 9,000 మైనస్ని ప్లస్ 2,000 తెచ్చినాయి ఈ మూమెంట్. నిఫ్టీ అనేది ఈరోజు డే ఐ కూడా బ్రేక్ చేసింది. ఎందుకంటే ఆప్షన్స్లో డే ఐ బ్రేక్ చేసింది ఇప్పుడు. ఫస్ట్ టైం బ్యాంక్ నిఫ్టీ రెండు ఒకే సైడ్, అంటే సేమ్ సైడ్ బ్రేక్అవుట్ అయినాయి అప్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ అండ్ స్పీడ్ మూమెంట్. ఇది వచ్చేసి ఫిబొనాక్సీ సిరీస్ 1.618. ఇది బ్రేక్అవుట్ అయిద్దా లేదా రిజెక్ట్ అయిద్దా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, సేమ్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఇప్పుడున్న విక్స్. రిజెక్ట్ అయితే మాత్రం మళ్ళీ వచ్చి 30లో పడుతుంది ఇది. సో చూద్దాం. ఎస్ఎల్ వచ్చేసి ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుందో దాంట్లో ఒక అప్ సైడ్ నుంచి, అంటే క్యాండిల్ ఒక ఐ నుంచి 30% ప్లేస్ చేస్తాం ఎస్ఎల్, లేదంటే వెయిట్ చేస్తాం. సో చూద్దాం.
ఫైనల్‌గా ఇది ఆల్మోస్ట్ 30 రూపీస్ ప్రీమియం 63 టచ్ చేసింది. ఆల్మోస్ట్ 100% రిటర్న్స్. కానీ ఎక్స్‌పైరీ డేట్ అయ్యేపటికి హాఫ్ క్వాంటిటీ అప్ సైడ్ వెళ్తా ఉంటే బుక్ చేసినా. ఇప్పుడు లాస్ట్‌కి 1 లాట్ ఉంది. ఆ 1 లాట్ కూడా ఈ క్యాండిల్ యొక్క మినిమమ్ 50%. మాక్సిమం ఎస్ఎల్ ఇది. ఇది హిట్ అయితే మాత్రం స్పీడ్‌గా డౌన్ సైడ్ పడతది. ఆప్షన్ ప్రైస్. లేదంటే అప్ సైడ్ ఖచ్చితంగా 100 టచ్ చేస్తది. ఒక లాట్ చేయడానికి ప్రశాంతంగా ఉండొచ్చు. చూద్దాం ఎస్ఎల్ హిట్ చేస్తదా? టార్గెట్ హిట్ అవుతదా? ఆల్మోస్ట్ 1 పాయింట్ డిఫరెన్స్. రిజెక్షన్ అవుతుంది ఇప్పుడే. మేబీ ఎస్ఎల్ హిట్ చేయొచ్చు. ఎందుకంటే క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి 52, హై 58, 63 ఉందనుకుంటా. ఓకే. ఎస్ఎల్ హిట్ అయింది.